ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని మనం ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం. క్రీస్తును ఎందుకు ఆరాధించాలి? అసలు క్రిస్మస్కి ఆ పేరు ఎలా వచ్చింది? చూడండి, క్రిస్టోస్ అండ్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనేది గ్రీకు లాటిన్ పదాల నుండి వస్తే, మనం క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనే విషయాన్ని మర్చిపోయి ఏవేవో లోక సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటాం. ముందుగా క్రిస్మస్ అనేది మనం ప్రభువుని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసే అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించాలి. ఎందుకు ప్రభు భూమి మీదకి రావాలి? ఎందుకు ఆయన నరావతారిగా జన్మించాలి? ఎందుకు అని అంటే, మన మీదున్న ప్రతి పాపము, మన మీదున్న ప్రతి దోషమును ఆయన తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనలను రక్షించడానికి, నరకములోనికి వెళ్ళిపోవాల్సిన మనలను నిత్యరాజ్యంలోనికి నడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈరోజు మనమందరము కూడా క్రీస్తును ఆరాధించాలి. చూడండి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పుట్టటముతోనే రాజుగా పుట్టాడు. మనమందరం కూడా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించడం, ఈ లోక సంబంధమైన ఆటపాటలతో ఆనందించడం, లేదంటే విందు వినోదాలు చేయడం, ఈ రకంగా చేసి క్రీస్తును ఆరాధించడం అనేది పక్కకు పెట్టేస్తాం. కానీ క్రిస్మస్ దినాన మనం చేయాల్సిందల్లా క్రీస్తును ఆరాధించాలి. మనము, మన కుటుంబం అంతా కలిసి మనము దేవుణ్ణి పూజించాలి. చూడండి, బైబిల్ చదువుతున్నా, లేదంటే ప్రార్థన చేస్తున్నా, లేదంటే దేవునికి సంబంధమైన కార్యాల్లో పరిచర్య చేస్తున్నా, చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, లేదంటే వారు మనల్ని సిగ్గుపరిచే విధంగా మాట్లాడుతారని చాలామంది దేవుని కార్యాలకు, పరిచర్యకు దూరంగా ఉంటారు. చూడండి, ఆనాడు ప్రభువు పుట్టగానే కొంతమంది వచ్చి పూజించి, ఆరాధించి కానుకలు సమర్పించారట. వారిని జ్ఞానులుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని చూసి, పూజించి, ఆరాధించి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా అర్పించారట. ఈరోజు మనము కూడా క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తును పూజించి ఆరాధించాలి. మన ప్రభువైన, మన రక్షకుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. చూడండి, ఆనాడు పాత నిబంధన కాలంలో వారందరూ కూడా బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా అర్పించారు. కానీ కొత్త నిబంధన కాలంలో ఉన్న మనం క్రీస్తుకు ఇవ్వవలసిన ఒకే ఒక కానుక, అదేంటి అని అంటే మన యొక్క హృదయం. ఈరోజు మన హృదయంలోకి దేవుణ్ణి మనం ఆహ్వానించగలిగితే, దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వగలిగితే, నిజముగా దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈరోజు క్రీస్తు ప్రేమను మనం నలుగురికి పంచాలి. క్రీస్తును ఆరాధిస్తూ పూజించాలి. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావములను మనం కీర్తించాలి. చూడండి, ఎన్నో మేలులు ఈ సంవత్సర కాలంలో దేవుడు మన పట్ల జరిగించాడు. ఇవన్నీ దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే, ఆయన మన ఎడల కృప కలిగి ఉన్నాడు కాబట్టే కొన్ని అద్భుత కార్యాలను మన జీవితాల్లో చూసాం. కాబట్టి దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మరి తన యొక్క ప్రాణాన్నే త్యాగం చేసి మనల్ని రక్షించి పునరుత్థానుడై నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఎంతగానో మనలను ఆదరిస్తూ ప్రేమిస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ను మనము దేవునిని ఆరాధిస్తూ, దేవుణ్ణి పూజిస్తూ, ఆయన మహిమను కీర్తిస్తూ ఈ క్రిస్మస్ను జరుపుకుందాం. ప్రైజ్ ది లార్డ్.